హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ అధ్యాయం మొత్తం కూడా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు అక్కడ ఉండే వాళ్ళందరికీ ఏంటంటే, ఇజ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు నుంచి వాళ్ళు కనాన్ దేశానికి ప్రయాణం అయినప్పుడు ఆ మార్గంలో అనేకులు చనిపోయారు. సో వాళ్ళు ఎందుకు చనిపోయారు? చాలామంది సనగడం వల్ల, కొంతమంది కోరహ లాంటి వాళ్ళు ఎదురు తిరగడం వల్ల, అండ్ వాళ్ళు దేవుడైన యెహోవాని క్వశ్చన్ చేయడం వల్ల, మోషేని క్వశ్చన్ చేయడం వల్ల, మోషేని క్రిటిక్ చేయడం వల్ల వాళ్ళు అనేకులు చనిపోయారు. అక్కడ ఉండేవాళ్ళు లేవీయులే ఎందుకు ఉండాలని కొంతమంది అడిగారు. అలాగా చాలామంది చనిపోయారు. పాములు వచ్చి కాటేయడం వల్ల చనిపోయారు. వాళ్ళు భూమి ఓపెన్ అయిపోవడం, స్ప్లిట్ అయిపోయి అందులో పడిపోయి చనిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అలాగా వాళ్ళు ఎక్కువగా మాంసం అడిగి అది తిని చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఆ 12 మందిలో ఇద్దరు చెప్పిన మంచి వార్త వినకుండా 10 మంది మాత్రం చెప్పిన చెడు వార్తను నమ్మి వాళ్ళందరూ ఒక చాలా ఏళ్ళ వరకు అదే కొండ చుట్టి తిరుగుతూ వాళ్ళు అక్కడ ఎలాగైతే శాపం పొంది వాళ్ళు ఎవ్వరు కూడా ఆ తరం వారు కానాన్ ప్రదేశానికి ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళు దేవుడైన యెహోవాని నమ్మలేదు కాబట్టి. సో అవిశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళకు అలాంటి ట్రీట్మెంట్ అనేది వచ్చింది. సో వాళ్ళు యాక్చువల్గా మనం ఆలోచిస్తే వాళ్ళే ఫస్ట్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, వాళ్ళే కనాన్ దేశంలోనికి వెళ్ళాలి. కానీ వాళ్ళు విశ్వాసం కలిగి లేనందుకే వాళ్ళు ఎవరు కూడా కనాన్ దేశానికి వెళ్ళలేదు, వారి తర్వాత తరం వాళ్ళే వెళ్ళారు. సో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మనము అవిశ్వాసం కలిగి ఉండకూడదు, మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మనము తప్పకుండా ఆశీర్వదింపబడతాము, మన ప్రామిస్ అనేది తప్పకుండా మనకు వస్తుంది. సో అలా కాకుండా మనం అవిశ్వాసం కలిగి ఉంటే మన ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అనేది మనం ముందుకు డిలే చేస్తున్నట్టు ఉంటుంది. సో అలాగా మనం ఉండకూడదు. మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా మన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. అది మనకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మనం విశ్వాసం కలిగి ఉండాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము మీ యందు విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. మాకు అవిశ్వాసం కలిగి ఉండకుండా మీరే మమ్మల్ని కాపాడండి యేసయ్య. యేసయ్య, మేము మా ఆశీర్వాదాన్ని మా చేతులారా మేమే డిలే చేసుకోనకుండా తప్పకుండా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మేము అది వెంటనే వాటి ఫలాలను కూడా పొందేందుకు, అలాంటి కావాల్సిన విశ్వాసాన్ని కూడా మేము కలిగి ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.